హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఈ వీడియోలో మనం ఐబీపీఎస్ పీఓ ఇంటర్వ్యూ కోసం సంబంధించిన డాక్యుమెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు మీరు ఖచ్చితంగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి. ఆ డాక్యుమెంట్స్ కానీ మీరు తీసుకెళ్ళకపోతే యూ విల్ బి నాట్ అలౌడ్ టు డూ ద ఇంటర్వ్యూ. సో ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు తీసుకెళ్ళాలి. సో అవేంటో చూద్దాం. టు బిగిన్ విత్, ఈవెన్ బిఫోర్ అటెండింగ్ యువర్ ఇంటర్వ్యూ, ఈసారి ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఒక చిన్న చేంజ్ అయితే చేసింది ఐబీపీఎస్. అదేంటంటే యూ షుడ్ అప్లోడ్ సర్టెన్ డాక్యుమెంట్స్ యూజింగ్ అ లింక్ బిఫోర్ గోయింగ్ టు ద ఇంటర్వ్యూ. సో వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మనకి మెన్షన్ చేశారు మీ ఇంటర్వ్యూ కాల్ లెటర్లో. అవి మీరు స్కాన్ చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వక ముందే మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో అది ఎలా అప్లోడ్ చేయాలి అంటే ఒక అప్లోడ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ దట్ విల్ బీ యాక్టివ్ ఫ్రమ్ 4th of February. అండ్ ఎప్పుడు లోపల మీరు ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అంటే బిఫోర్ 1 day ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ. సేమ్ ఇది 14th of February ఇంటర్వ్యూ అనుకుంటే మీరు 13th కల్లా ఈ డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఆ లింక్ ఎక్కడ మీకు దొరుకుతుందంటే యూజువల్ ఐబీపీఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి సిఆర్పిపిఓలోకి వెళ్ళి పిఓ 14th నెంబర్ దాంట్లోకి వెళ్తే మీకు ఈ లింక్ అనేది 4th of February నుంచి అవైలబుల్ ఉంటుందని ఇంటర్వ్యూ కాల్ లెటర్లో మెన్షన్ చేశారు. సో ఎనీ టైం వాళ్ళు ఆ లింక్ యాక్టివేట్ చేయొచ్చు. వన్స్ అది యాక్టివేట్ అయిన తర్వాత యూ కెన్ స్టార్ట్ అప్లోడింగ్ యువర్ డాక్యుమెంట్స్. ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అంటే సో టోటల్ 6 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవేంటంటే కంపల్సరీ, దీనికి ఎక్స్ట్రా కూడా కొన్ని ఉంటాయి. అవేంటంటే ఓన్లీ ఫర్ సర్టెన్ పీపుల్, అవి కూడా మాట్లాడతాను. ఫస్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, అంటే మన 10th క్లాస్ మార్క్ షీట్. దిస్ ఈజ్ మెయిన్లీ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్, అంటే మన డిగ్రీ సర్టిఫికేట్. ఇట్ కుడ్ బి ప్రొవిజనల్ డిగ్రీ ఆర్ ఇట్ కుడ్ బి అ ఫైనల్ డిగ్రీ. కానీ మనకి ఏదైతే నోటిఫికేషన్లో ఒక డేట్ మెన్షన్ చేశారో ఈ డేట్ లోపు మీ డిగ్రీ కంప్లీట్ అవ్వాలి అని ఉంటుంది కదా, అది చాలా ఇంపార్టెంట్. సో మీ డాక్యుమెంట్స్లో ఆ డేట్ అనేది మెన్షన్ ఉంటుంది. ఆ డేట్ కూడా వాళ్ళు చెప్పిన నోటిఫికేషన్ డేట్తో కంటే ముందే మీరు గ్రాడ్యుయేట్ అయ్యిందా లేదా ఆ డే గ్రాడ్యుయేట్ అయినా పర్లేదు. సో అది బాగా జాగ్రత్తగా చూసుకోండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే మీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కూడా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ కన్సాలిడేటెడ్ మార్క్ షీట్. సో మీకు సెమిస్టర్ వైజ్ మార్క్స్ వస్తాయి కదా, అవి ఒక్కొక్కటి అప్లోడ్ చేయడం కంటే మీకు ఫైనల్ సెమిస్టర్లో కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ అనేది ఒకటి వస్తుంది. లైక్ బీటెక్ స్టూడెంట్స్ అయితే 8th సెమిస్టర్లో టోటల్ 8 సెమిస్టర్ సంబంధించిన రెస్పెక్టివ్ గ్రేడ్స్ అనేవి ఒక సింగిల్ మార్క్ షీట్లో వస్తుంది. సో అదొకటి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ క్యాస్ట్ ఆర్ కేటగిరీ సర్టిఫికేట్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ. సో మీ రెస్పెక్టివ్ ఏదైతే అప్లికబుల్ అవుతాయో ఆ కేటగిరీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఇది ఏది ఉండాలి అంటే లేటెస్ట్ సర్టిఫికేట్ అంటే రెస్పెక్టివ్ కేటగిరీస్కి ఒక వ్యాలిడిటీ డేట్ అనేది ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ తీసుకుంటే అది 1 year వ్యాలిడిటీ ఉంటుంది ఆ సర్టిఫికేట్కి. సో వితిన్ 1 year లోపు మీకు అది ఉంది అంటే ఆ లేటెస్ట్ది అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో ఎవరికైనా రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, అది ఇట్ కుడ్ బి ఎనీ బ్యాంక్, ఇట్ కుడ్ బి ఎనీ ఐటీ కంపెనీ. ఏదైతే మీరు డీటెయిల్స్ మెన్షన్ చేశారో నోటిఫికేషన్లో దానికి సంబంధించిన వర్క్ ఎక్స్పీరియన్స్ పెడితే మీకు అది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఏం పెట్టొచ్చు అంటే ఇట్ కుడ్ బి యువర్ రిలీవింగ్ లెటర్, ఇట్ కుడ్ బి యువర్ ఎక్స్పీరియన్స్ లెటర్. అవి మీకు ఉంటే చేయండి. మీరు ఏం మెన్షన్ చేయలేదు అప్లికేషన్ అంటే ప్రాబ్లం ఏం లేదు, అది అవసరం లేదు. నెక్స్ట్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఎవరికైనా ఉంటే దే కెన్ అప్లోడ్ దాట్ సర్టిఫికేట్ ఇన్ టు ద డాక్యుమెంట్స్. సో ఇవి కాకుండా ఇంకా అడిషనల్గా ఆ లింక్ ఓపెన్ అయ్యాక ఏదైనా ఎక్స్ట్రా ఉన్నాయి, అవి మీకు అప్లికబుల్ అని మీరు అనుకుంటే యూ కెన్ అప్లోడ్ దాట్ డీటెయిల్స్ యాజ్ వెల్. సో ఆధార్ కార్డ్ ఏమైనా అప్లోడ్ చేయమంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఏమైనా ఉంటే పాన్ కార్డ్. సో ఇంకా అక్కడ ఏదన్నా అడిగితే అకార్డింగ్గా చేయండి. ఈ డీటెయిల్స్ అయితే మనకి ఇంటర్వ్యూ కాల్ లెటర్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంటర్వ్యూ రోజు మనం కొన్ని ప్రింట్అవుట్స్ తీసుకెళ్ళాలి. అవేంటి అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ కాల్ లెటర్, నెక్స్ట్ ఐబీపీఎస్ పీఓ మీరు ఏదైతే అప్లై చేశారో ఆ అప్లికేషన్ ఫామ్. ఒకవేళ మీ దగ్గర అప్లికేషన్ ఉంటే ఓకే, లేదా కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒక 1 or 2 డేస్లో ఐబీపీఎస్ వెబ్సైట్లో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేస్తారు, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థర్డ్ థింగ్ ఫోటో ఐడెంటిటీ, లైక్ యువర్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్సెట్రా. ప్రిఫరబుల్గా ఆధార్ కార్డే తీసుకెళ్ళండి. మీరు జనరల్గా ఏ ఫోటో ఐడెంటిటీ తీసుకెళ్ళినా కానీ ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే అడుగుతారు మళ్ళీ ఒకసారి, బికాజ్ ఆధార్ ఈజ్ మెయిన్ ఫర్ ఎనీథింగ్. సో ఆధార్ కార్డ్ పెట్టుకోండి కంపల్సరీ. సో దీనికి సంబంధించిన ప్రింట్అవుట్ ప్లస్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కూడా 2 తీసుకెళ్ళండి. ఎన్ఓసి ఏంటంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఇది ఎవరి కోసం అంటే స్పెసిఫిక్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎవరు వస్తారు అంటే లైక్ యువర్ నేషనల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్ లేదా సచివాలయ ఎంప్లాయీస్ ఉంటారు. సో ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్న వాళ్ళు ఎన్ఓసి తీసుకురావాలి. ఎందుకు ఎన్ఓసి అంటే జస్ట్ ఒక మెన్షనింగ్ అనమాట, మాకు సంబంధించిన ఎంప్లాయీ ఈ రెస్పెక్టివ్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం వల్ల మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నట్టుగా ఒక నో అబ్జెక్షన్ ఇస్తారు. సో దాన్ని మనం ప్రొడ్యూస్ చేయాలి. దీనికి సంబంధించిన ప్రింట్అవుట్ ప్లస్ అది ఒరిజినల్ కాపీ వాళ్ళు మీకు హ్యాండ్ ద్వారా ఇస్తే ఒరిజినల్ కాపీ ఉంటుంది, లేదు మీకు ఈమెయిల్ ద్వారా వచ్చిందంటే సేఫ్ సైడ్గా దాన్ని ఒక కలర్ జెరాక్స్ తీసుకొని పెట్టుకోండి. సో దట్ ఈస్ యువర్ ఎన్ఓసి. వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇందాక మాట్లాడుకున్నట్టే ఎలిజిబిలిటీ ఉంది, లేదా మీరు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు దానికి సంబంధించిన ఉన్నాయి డాక్యుమెంట్స్ అంటే యూ కెన్ ఆల్సో ప్రొడ్యూస్ దట్ డాక్యుమెంట్.
దట్ ఈస్ అబౌట్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళాలి. ఏం ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి అంటే, ఏవైతే మీరు అప్లోడ్ చేశారో, ఆ అప్లోడ్ చేసిన ప్రతి డాక్యుమెంట్ మీరు ఒరిజినల్ అయితే తీసుకెళ్ళి చూపించాలి. వాళ్ళు అక్కడ వెరిఫై చేస్తారు. మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్, మీరు సబ్మిట్ చేసిన ఒరిజినల్ ఐడి ఏదైతే ఉందో కరెక్టా కాదా? ఎస్ఎస్సి ఒకటి అప్లోడ్ చేశారు. మీరు ఒక ఎస్ఎస్సి డాక్యుమెంట్ ఇచ్చారు. ఈ 2 కరెక్ట్‌గా ఉన్నాయి లేదా అనేది ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వెళ్ళక ముందు చెక్ చేస్తారు. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాకే మిమ్మల్ని ఇంటర్వ్యూకి తీసుకెళ్తారు. సో జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. నీట్‌గా, క్లియర్‌గా పిక్చర్స్ వచ్చేలా అప్లోడ్ చేయండి. అండ్ ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఇందాక చెప్పినట్టుగా ఆధార్ కూడా తీసుకెళ్ళండి. అండ్ ఏవైతే మీరు అప్లోడ్ చేస్తున్నారో, ఏవైతే ప్రింటౌట్స్ ఉన్నాయో నేను చెప్పినవి, అవి 1 ఆర్ 2 కాపీస్ మీ దగ్గర ఉంచుకోండి. సేఫ్ సైడ్ కోసం. వాళ్ళు ఒక కాపీ అడుగుతారు. మీరు ఒక 2 కాపీస్ తీసుకెళ్తే ఏదన్నా ఒకటి అటు ఇటు మిస్ అయినా గానీ యూ కెన్ సబ్మిట్ దట్. అండ్ ఖచ్చితంగా ప్రతి జెరాక్స్ మీద మీ అటెస్టేషన్ అనేది ఉండాలి. సో ఇవి కంపల్సరీగా మీతో పాటు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్. ఇవి ఏదన్నా మిస్ అయినా గానీ దే విల్ అబ్జెక్ట్ యూ ఫర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ. సో ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నీ మీ దగ్గర ఉంటాయి. బికాజ్ ఈ డాక్యుమెంట్స్తోనే మనం అప్లై చేస్తాం. సో మళ్ళీ ఒకసారి గ్యాదర్ చేసుకోండి. హర్రీ అవ్వకుండా అర్లీగానే ఇవన్నీ అప్లోడ్ చేసుకొని ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ది ఇంటర్వ్యూస్. ఈ వీడియోలో ఇంతవరకే ఫ్రెండ్స్. ఐ హోప్ మీ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని చెప్పి. ఎవరైతే ఐబీపీఎస్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారో ప్లీజ్ మెన్షన్ యువర్ ఇంటర్వ్యూ డేట్స్ ఇన్ ద కమెంట్. సో ఫర్దర్గా మనం ఈ ఇంటర్వ్యూస్ గురించి మోర్ అండ్ మోర్ డిస్కస్ చేద్దాం. సో ఆ వీడియోస్ కూడా అందరికి హెల్ప్ అవుతాయి. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కో స్టూడెంట్స్ యాజ్ వెల్. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.